హాయ్, వెల్కమ్ టు ద రాచకొండ క్రియేషన్స్. మనం ఈరోజు మటన్ పులావ్ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు, ఒక అల్లం రెబ్బ, ఒక ముద్ద ఎల్లిపాయలు, బగారా ఆకు, 3 పచ్చిమిర్చి, ఒక ఇలాచి, 3 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, జాజికాయ జాపత్రి, 6 యాలకులు. మటన్ పులావ్ చేసుకోవడానికి ముందుగా మనకు మటన్ కావాలి. కొంచెం ఫ్యాటీ ఉన్న మాంసం మాత్రమే తీసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. మటన్ పులావ్కి చిట్టి ముత్యాల రైస్ అయితే చాలా బాగుంటుంది, కానీ అవి మా దగ్గర లేవు కాబట్టి మేము బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాం. అల్లం ముద్ద, తగినంత ఉప్పు, వాటర్, ఈ 3 వేసుకొని 60% వరకు మటన్ని ఉడికించుకోవాలి. మటన్ ఉడికేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, మరాఠీ మొగ్గలు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు, యాలకులు, జాజికాయ జాపత్రి, కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా. ఇవన్నీ వేసి మనం కలుపుకుందాం. పుదీనా స్మెల్ గుమగుమలాడుతుంది. మనం ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఒక ముద్ద ఇందులో వేసుకున్నాం. మూడు పచ్చిమిర్చి, మనం ముందు వేసుకున్న ఇవన్నీ బాగా వేగాక అందులోనే కొంచెం పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ పేస్ట్ని మనం ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాం. ముందుగా చెప్పినట్టు మటన్ 60% ఉడికిపోయింది, కాలుతుంది. ఉడికించిన మటన్ మన మసాలాలో కలుపుకుందాం. ఉడికించిన మటన్ వాటర్ కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. మటన్ ఉడికించిన వాటర్ కూడా మనం ఇందులోనే వేసుకుందాం. అప్పుడే మనకి పులావ్ టేస్టీగా వస్తుంది. ఈ మటన్ ముక్కల్ని ఈ పేస్ట్తోని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. మసాలా ముక్కకు బాగా పట్టింది.
ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. మటన్ ఉడికించిన వాటర్. మేము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాం. అందులో ఒక గ్లాస్ మటన్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ తీసుకున్నాం. వాటర్ బాగా మరిగినాయి, రైస్ వేసుకుందాం. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. మాకైతే ఉప్పు కారం అన్నీ సెట్ అయిపోయినాయి. గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా వేసుకుందాం. ఉడికే వరకు మూత పెట్టి ఉంచుకుందాం. ఇది ఉడికేలోపు రాజేష్ మన కోసం ఒక పాట పాడతాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదువేమున్నది. మన మటన్ పులావ్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. దీంట్లోకి పెరుగు రైతా చేసుకున్నాం. టేస్ట్ చూసి చెప్తాను. భలే ఉంది టేస్ట్ అసలు. ముక్క మాత్రం చాలా మెత్తగా ఉడికింది. టేస్ట్ సూపర్ ఉంది. మీరు ఇలాగే ఇంట్లో చేసుకొని తినండి. మటన్ పులావ్ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాచకొండ క్రియేషన్స్.